గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఈ సెషన్‌లో మనం సివిల్ సర్వీసెస్‌కి సంబంధించి గ్రూప్ 1కి సంబంధించి న్యూస్ పేపర్ ఎలా చదవాలి? న్యూస్ పేపర్ ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందాం. న్యూస్ పేపర్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూస్ పేపర్ చదవకుండా మనం ఐఏఎస్, ఐపీఎస్ సాధించడం అనేది చాలా అసంభవం. సివిల్ సర్వీసెస్ సాధించాలంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్ మీద మీకు పట్టు ఉండాల్సిందే. వితౌట్ న్యూస్ పేపర్ మనం సివిల్ సర్వీసెస్ సాధించలేం. అది జగమెరిగిన సత్యం అది. అంటే యూనివర్సల్ ట్రూత్ అది. ఖచ్చితంగా ఈ న్యూస్ పేపర్ చదవాల్సిందే. మరి ఈ న్యూస్ పేపర్ రోజుకి ఎన్ని గంటలు చదవాలి? ఎన్ని గంటలు చదవాలి? ఎలా దాన్ని మనం చదివి దాన్ని ఎలా మనం ఉపయోగించుకోవాలి? అనే అంశాల్లో మనం గాని చూసినట్లయితే, న్యూస్ పేపర్ రోజుకి అట్‌లీస్ట్ మనం 2 అవర్స్ చదవాలి పర్ డే. 2 అవర్స్. ఇక యాస్ యూజువల్‌గా ఎక్కువ మంది చదివే పేపర్ ఏంటి? హిందూ పేపర్. తర్వాత మన తెలుగు మీడియం వాళ్ళైతే ఈనాడు పేపర్ చదువుతారు. ఈ 2 పేపర్స్ ఇంకొంచెం మీకు టైమ్ ఉంటే టైమ్స్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా కొంతమంది ఎకనామిక్ టైమ్స్ ఇలాంటి కొన్ని పేపర్స్ కూడా న్యూస్ పేపర్స్, డైలీ న్యూస్, నేషనల్ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారు. సో, మీరైతే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళైతే హిందూ, ఈనాడు ఎనఫ్. ఏదైనా ఒకటి ఐదర్ హిందూ ఆర్ ఈనాడు ఏదైనా ఒకటి చదవండి సరిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ హిందూ తీసుకుందాం. హిందూ పేపర్‌లో ఏం చదవాలి? యాక్చువల్‌గా ఏ న్యూస్ పేపర్ తీసుకున్నప్పటికీ, ఏ న్యూస్ పేపర్ అయినా సరే తీసుకున్నట్లయితే దాంట్లో నేషనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ ఇష్యూస్, రీజనల్ ఇష్యూస్ అని ఉంటాయి. నేషనల్, ఇంటర్నేషనల్, రీజనల్. అంటే జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలు ఉంటాయి. మనకి యూపీఎస్సీకి వచ్చేసరికి నేషనల్ ఇష్యూస్ కానీ మనం చూసినట్లయితే ఒక 50% మనకి బాగా హెల్ప్ అవుతాయి. ఇంటర్నేషనల్ ఇష్యూస్ కానీ చూసినట్లయితే ఒక 30%. మిగిలిన 20% ఈ రీజనల్ ఇష్యూస్ మీద మనం ఫోకస్ చేయాలి. అంటే మెయిన్‌గా మనం నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద ఫోకస్ చేసినట్లయితే 80% మనం సక్సెస్ అవుతాం ఈ పేపర్‌లో. మరి వీటిల్లోనే మనం ఏమి వేటి మీద ఫోకస్ చేయాలి? ఈ నేషనల్, ఇంటర్నేషనల్ వీటి మీద. ఏంటంటే కామన్‌గా ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇష్యూస్ కానీ తీసుకుంటే మనం ఇందులో మెయిన్‌గా ఎకనామిక్ ఇష్యూస్, ఆర్థిక అంశాలు. రెండోది మనం టెక్నాలజికల్ ఇష్యూస్, అంటే మనం సింపుల్‌గా సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత పొలిటికల్ ఇష్యూస్. ఇక్కడ పొలిటికల్ అంటే ప్యూర్‌లీ కాన్స్టిట్యూషన్ అన్నమాట. కాన్స్టిట్యూషన్‌కి సంబంధించినటువంటి విషయాలు. కాన్స్టిట్యూషనల్ అఫైర్స్. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ ఎస్ఎన్‌టిలో ఎన్విరాన్మెంట్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ మనం. పొలిటికల్ ఇష్యూస్. నెక్స్ట్ కల్చరల్ ఇష్యూస్. ఇవి మెయిన్‌గా ఉంటాయి పేపర్‌లో. వీటిల్లో కూడా మనం ఎకానమీ ఇష్యూస్‌కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. తర్వాత ఎన్విరాన్మెంట్, టెక్నాలజికల్ ఇష్యూస్‌కి సెకండ్ ఇంపార్టెన్స్ ఇస్తాం. తర్వాత ఇంపార్టెన్స్. ఈ 4 విషయాలు జాతీయ, అంతర్జాతీయ అంశాల్లో నేషనల్ ఇష్యూస్ అయినా సరే, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇవే మీరు చదవాల్సి ఉంటుంది. ఓకే. రైట్. సో, కాబట్టి చదివి మనం తర్వాత ఎడిటోరియల్ పేజ్. హిందూలో ఒక ఎడిటోరియల్ వస్తుంది. ఎడిటోరియల్ పేజ్ ఎక్సెప్ట్ సండే. ఎడిటోరియల్ పేజెస్ మనకి ఇలా ఉంటుంది ఎడిటోరియల్ పేజ్. దీంట్లో లెఫ్ట్ సైడ్ వస్తది. పైన ఆర్టికల్ ఉంటది. కింద ఆర్టికల్ ఉంటుంది. 1, 2, 3, 4 ఆర్టికల్స్ ఉంటాయి. సో, ఈ 1, 2 అయితే కంపల్సరీ చదవండి. 2 ఇంపార్టెంట్, 1 ఇంపార్టెంట్, 3 ఇంపార్టెంట్, 4 ఇంపార్టెంట్. సో, 1, 2 ఆర్టికల్స్ అయితే మెయిన్‌గా ఫోకస్ చేయండి. మెయిన్ అంటే ఈ ఆర్టికల్స్ ఏంటంటే దేశంలో బర్నింగ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అది సోషల్ ఇష్యూస్ కానీ, ఎకనామిక్ ఇష్యూస్ కానీ, కల్చరల్ కానీ, పొలిటికల్ కానీ, నేషనల్, ఇంటర్నేషనల్ ఇష్యూస్ మీద డిస్కస్ చేస్తాం. ఇవే మనకి సిలబస్‌లో ఉన్నాయన్నమాట. ఇవే మనకి సిలబస్‌లో ఉన్నటువంటి అంశాలు. అందుకని సోషల్ ఇష్యూస్ తీసుకుంటాం. సోషల్ ఇష్యూస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తాం సోషల్ ఇష్యూస్ అంటే? ఫర్ ఎగ్జాంపుల్ వుమెన్ ఎంపవర్‌మెంట్, అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఓకే. అన్‌ఎంప్లాయ్‌మెంట్. ఓకే. నెక్స్ట్ ఇంకా చైల్డ్ లేబర్ అంటే వుమెన్ అండ్ చిల్డ్రన్ డెవలప్‌మెంట్. సో, ఇలాంటి విషయాలని సోషల్ ఇష్యూస్ కింద తీసుకుంటాం. ఎకనామిక్ ఇష్యూస్ అంటే ఏం తీసుకుంటాం? ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్ ఇష్యూస్ అంటే మన పావర్టీ, ఎంప్లాయ్‌మెంట్ కూడా ఎకానమీ కిందకి వస్తుంది. ఇన్‌ఫ్లేషన్, ట్రేడ్ రిలేషన్స్, టారిఫ్స్, ఎక్స్‌పోర్ట్స్, ఇంపోర్ట్స్,
ఓకే. వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ ఇలాంటి అంశాలన్నీ మనకు అందులో ఉంటాయి. కల్చరల్ ఇష్యూస్ కూడా మనం తీసుకోవచ్చు. కల్చరల్ ఇష్యూస్‌లో కనుక మనం గాని చూసినట్లయితే మనకు సంబంధించినటువంటి మన కల్చర్‌కి సంబంధించినటువంటివి ఫెస్టివల్స్ కానీ లేకపోతే ఇంకేమైనా ఇష్యూస్ ఇంకేమైనా ఉన్నప్పటికీ కూడా కల్చరల్ ఇష్యూస్ కింద వీటి కింద మనం రిలీజియన్, కల్చరల్ కలిపి ఇక్కడ తీసుకుంటాం. సో, ఈ విధంగా యాజ్ యూజువల్‌గా పేపర్‌లో మీరు మెయిన్‌గా 4 ఏరియాల్లో ఫోకస్ చేయండి. ఎకానమీ, టెక్నాలజికల్ ఇష్యూస్ అండ్ సోషల్ ఇష్యూస్ అండ్ కల్చరల్ ఇష్యూస్. వీటి మీద ఫోకస్ చేసి ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి. ప్రతిరోజు నోట్స్ రాసుకోవాలి. హైలైట్స్ రాయించాలి. జస్ట్ హైలైట్స్. ఇలా చదవండి. మీకు ఈజీగా సివిల్ సాధిస్తారు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఇదే పద్ధతిలో ఈనాడు పేపర్ చదవచ్చు. ఈనాడు లేదా హిందూ. హిందూ చదవండి. ఈనాడైనా హిందూ అయినా ఏదైనా మీకు బాగా హెల్ప్ అవుతుంది. మరి ఈనాడు ఆర్ హిందూ దేనికైనా సరే ఇలా నోట్స్ మీరు ప్రిపేర్ చేసుకుంటే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. కాబట్టి న్యూస్ పేపర్ చదివే విధానం ఇది. ఇట్లా చదివి చూడండి. 2 అవర్స్ అయితే మినిమం ఒక రోజుకి 2 గంటలు 2 అవర్స్ అయితే మినిమం పేపర్ చదవాలి. ఇవాళ నుంచే స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా సివిల్ సర్వీసెస్ వస్తుందన్నమాట.